హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కామన్‌గా థైరాయిడ్ సమస్య వల్ల ఉండే అపోహలు ఈ సమాజంలో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటి అపోహ ఏంటంటే, ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే థైరాయిడ్ సమస్య వస్తుంది. నిజంగానే ఆడవాళ్ళకి మాత్రమే థైరాయిడ్ సమస్య వస్తుందా? కాదండి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి, మగవాళ్ళకి కూడా థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. కాకపోతే మేజర్‌గా ఎక్కువ లేడీస్ సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే, ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి జరుగుతాయి. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వలన థైరాయిడ్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా లేడీస్ అఫెక్ట్ అవుతున్నారు. కానీ ఇది మగవాళ్ళకి, చిన్న పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. రెండవ అపోహ ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. నిజంగానే థైరాయిడ్ ప్రాబ్లమ్ వలన వెయిట్ గెయిన్ అవుతారా? కాదండి. వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకమైన థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల వెయిట్ గెయిన్ అయితే, ఇంకో రకమైన థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల వెయిట్ లాస్ అవుతారు. హైపోథైరాయిడిజం అంటారు. అది అయోడిన్ లోపం వల్ల సంభవిస్తూ ఉండేది. ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయండి. ఈ హైపోథైరాయిడిజం వల్ల థైరాయిడ్ గ్రంథి అనుకున్న దానికంటే, కావాల్సిన దానికంటే థైరాక్సిన్ హార్మోన్‌ని తక్కువగా స్రవిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మెటబాలిజం అనేది కుంటుపడిపోతుంది. అంటే మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అయ్యి కణకణానికి అందే ప్రాసెస్. ఈ ప్రాసెస్ తక్కువగా జరిగినప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ అనేది కూడా తక్కువగా జరుగుతుంది. అప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ తక్కువగా అయిపోతే, ఆ ఎనర్జీ మిగిలిపోయిన ఎనర్జీ అంతా ఫ్యాట్‌గా మారి బాడీలో చేరుకుంటుంది. అంటే మనం తక్కువ తిన్నా సరే ఎక్కువ లావైపోతాం. అదే హైపర్ థైరాయిడిజంలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తుంది. అంటే మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ కన్జంప్షన్ అనేది జరిగిపోతుంది. అప్పుడు ఎక్కువగా తిన్నా సరే సన్నబడిపోతూ ఉంటాం. సో, అన్ని కేసెస్‌లోనూ వెయిట్ గెయిన్ కారు. కొన్ని కేసెస్‌లో వెయిట్ లాస్ కూడా అవుతారు. అయోడిన్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ మనం చేసుకోవచ్చా? ఇది ఒక అపోహేనండి. అయోడిన్‌ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సాల్వ్ అవుతుందా? అంటే అసలు ఈ మధ్య కాలంలో అయోడిన్ తక్కువయ్యి ఎవరికి థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తోంది? ప్రతి ఒక్కరూ కూడా అయోడైజ్డ్ సాల్టే తింటున్నారు. సో, అయోడిన్ డెఫిషియన్సీ అనేది లేదు. కానీ ఈ సమస్య ఒకప్పుడు ఉండేది. కాబట్టి అయోడిన్ డెఫిషియన్సీ వల్లే థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తోందని డిసైడ్ చేసేశారు. కానీ నిజంగా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినా కూడా అన్ని రకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కాదు. ఒకవేళ మనం అయోడిన్ ఎక్సెస్‌గా తీసుకున్నామంటే ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్ దారుణంగా తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ ఒక్కటి మనం ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ సాల్వ్స్ కావు. ఇంకొక అపోహ ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయలేరు. ఇది కూడా ఒక అపోహేనండి. థైరాయిడ్‌ని ప్రాపర్‌గా ట్రీట్ చేస్తూ, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ, హ్యాపీ లైఫ్‌ని కూడా కొనసాగించొచ్చు. కొంతకాలానికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడినప్పుడు థైరాయిడ్ కూడా పూర్తిగా క్యూర్ అయిపోతుంది. నెక్ స్వెల్లింగ్ అంటే అది థైరాయిడ్ ప్రాబ్లమేనా? అన్ని కేసెస్‌లో కాదండి. ఈ మెడ, గొంతు భాగం లావ్ అయినంత మాత్రాన అది థైరాయిడ్ సమస్యేనా అంటే, ప్రాపర్‌గా డయాగ్నోస్ చేయకుండా మనం డిసైడ్ చేయలేము. చాలా జబ్బులకి చాలా సింప్టమ్స్ ఇంటర్‌లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ఒక సింప్టమ్‌ని మనం ఆధారంగా చేసుకొని థైరాయిడ్ అని మనం డిసైడ్ చేయలేము. థైరాయిడ్ సమస్య జెనెటిక్స్ వల్లే వస్తుందా? హెరిడిటరీ వల్ల? అది కూడా ఒక కారణమండి. ఓ 30% ఛాన్సెస్ ఉంటాయి. మిగతా 70% లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం, మన స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్, ఇంకా చాలా కారణాలు, హార్మోనల్ ఇంబాలెన్స్, వీటి వల్ల థైరాయిడ్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ మన వంశంలో ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా మనము ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం ఫాలో అయినట్లయితే అది మనకు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు క్రూసిఫెరస్ వెజిటబుల్స్‌ని తినడం ఆపేస్తే వాళ్ళ థైరాయిడ్ ప్రాబ్లమ్ క్యూర్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే
బ్రొకోలీ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, క్యాబేజీ కావచ్చు. ఈ వెజిటబుల్స్‌ని మామూలుగా థైరాయిడ్ పీపుల్ ఆపేస్తూ ఉంటారు. కానీ అవి లిమిటెడ్ క్వాంటిటీలో బాగా కుక్ చేసుకొని తిన్నట్లయితే ఏ ప్రాబ్లము ఉండదు. కానీ ఎక్సెసివ్‌గా తింటేనే అది థైరాయిడ్‌కి అగైనెస్ట్‌గా మారుతుంది. మంచి హెల్తీ డైట్ తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్‌ని మనం తగ్గించేసుకోవచ్చా? ఇది కూడా ఒక అపోహేనండి. మనం మంచి హెల్తీ హ్యాబిట్స్, మంచి ఆహారం తీసుకుంటే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత మెడికేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే మెడిసిన్ లేకుండా మంచి డైట్ తీసుకొని తగ్గించేసుకున్నారంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ దానికి ప్రాపర్‌గా ఎవిడెన్స్ అంటూ ఏదీ లేదు. కాబట్టి మంచి హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతూ, మంచి డైట్‌ని తింటూ దాన్ని మనం రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత డాక్టర్‌ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్ తీసుకుంటూ మంచి హెల్తీ హ్యాబిట్స్, మంచి డైట్ ఫాలో అవుతూ దాన్ని తగ్గించేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.